హరే కృష్ణ. అలాగే ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈ రోజున హరినామ యొక్క వైశిష్టాన్ని కూడా తెలుసుకుందాం. అందరూ కూడా ఈ హరినామాన్ని జపం అలాగే సంకీర్తన చేయడం వల్ల చాలా చాలా శుభం కలుగుతుంది. ఈ రోజున ఈ హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఉందో, ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ హరే కృష్ణ మహామంత్రం గురించి కలిసంతర ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. పూర్వం ఒకసారి ఈ కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎలా ఉద్ధరింపబడతారు అని చెప్పేసి ఒక ప్రశ్న వేశారు నారద మహర్షి చతుర్ముఖ బ్రహ్మని. ఆయన చెప్పారు, భగవంతుడి నామాన్ని జపం చేయడం చాలా శుభం అని చెప్పారు. అయితే భగవంతుడికి చాలా నామాలు ఉన్నాయి. భగవంతుడికి కృష్ణ, గోవింద, నారాయణ, మాధవ, మధుసూన, త్రివిక్రమ అనేక పేర్లు ఉన్నాయి. మరి ఏ నామాన్ని జపం చేయాలి అని చెప్పారు. కలియుగంలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా సులభంగా వాళ్ళు ఉద్ధరింపబడాలి. కలియుగంలో ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు. అల్పాయుషులైనటువంటి వాళ్ళు భాగవతంలో చెప్పడం జరిగింది, ప్రాయేణ అల్పాయుషభ్య కళావస్మిన్ యుగేజన మంద సుమందమతయో మందభాగ్య విపర్ధతా. కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తప్పుదో పట్టింపబడినటువంటి వాళ్ళు, అలాగే మందభాగ్యులు, అదృష్టహీనులు, అలాగే తక్కువ ఆయుర్దాయం కలిగినటువంటి వాళ్ళు, సమయం కూడా ఎక్కువ కేటాయించలేరు ఆధ్యాత్మికంగా. మరి వాళ్ళు సులభంగా ఉద్ధరింపబడే ఏదన్నా మంత్రాన్ని ఉపదేశం చేయండి అని చెప్పేసి నారద మహర్షి చతుర్ముఖ బ్రహ్మని అడిగారు. అప్పుడు ఆయన ఒక అద్భుతమైనటువంటి మహామంత్రాన్ని ఉపదేశం చేశారు కలియుగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడడం కోసం. ఆ మంత్రమే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశకం నామ్నాం కలికల్మషనాశనం నాథ పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. ఏదైతే ఈ 16 పదాలు 32 అక్షరాలు ఉన్నటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని కలియుగంలో జపం చేసే వాళ్ళంతా కలికల్మషం నుంచి దూరులై భగవత్ మార్గంలో అభివృద్ధి చెంది వైకుంఠ పదాన్ని పొందుతారు అని చెప్పేసి చతుర్ముఖ బ్రహ్మగారు నారద మహర్షికి ఈ యొక్క మంత్రాన్ని ఉపదేశం చేశారు. దాన్ని 500 సంవత్సరాలకు ముందు శ్రీ చైతన్య మహాప్రభుల వారు, ఆయన భగవంతుడి యొక్క అవతారం, శ్రీకృష్ణ భగవాన్ యొక్క అవతారం, భారతదేశం అంతా కూడా పర్యటన చేసి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని సర్వత్రా ప్రచారం చేశారు. తదంతర కాలంలో వచ్చినటువంటి ఏసీ భక్తివేదాంత స్వామి, ఆయన ఫౌండర్ ఆచార్య ఇస్కాన్, ప్రపంచవ్యాప్తంగా ఈ మంత్రాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. దాన్ని కొంతసేపు ఇప్పుడు మనం సంకీర్తన చేద్దాం. ఈ రోజున వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈ సంకీర్తన చేయడం వినడం వల్ల చాలా చాలా ఉపయోగం ఉంటుంది అందరికీ కూడా. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
సంకీర్తన కీ జై, శిల ప్రభుపాద కీ జై.